కాపు, బలిజ, తెలగ తదితర సామాజిక వర్గాలన్నీ ఐకమత్యంతో ముందుకు సాగాలని సినీ నిర్మాత కాపు సేవా సమితి చైర్మన్ ఏఎం రత్నం పేర్కొన్నారు. కాపు సేవా సమితి చెన్నై 8వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం స్థానిక టీనగర్లోని ఆస్కా ప్రాంగణంలో ఘనంగా జరుపుకున్నారు. సినీ నిర్మాత ఏఎం రత్నం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు గోడపాటి జగన్మోహన్ రావు స్వాగతోపన్యాసం చేస్తూ కాపు సేవా సమితి ఒక కుటుంబం వంటిదని అన్నారు. వార్షిక నివేదికను సమితి కార్యదర్శి పిఆర్ కేశవులు చదివి వినిపించారు. కాపు సేవా సమితి చైర్మన్ ఏఎం రత్నం మాట్లాడుతూ కాపు సామాజిక వర్గాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉందన్నారు. కాపుల బలం తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉందన్నారు. సమిష్టిగా ఐక్యతతో ముందుకు సాగగలిగితే త్వరలో రాజ్యాధికారం సంపాదించవచ్చని పేర్కొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పి ముత్తువేల్ రాజ్, విశిష్ట అతిథులుగా ఎస్విఎస్ఎస్ పాఠశాల చైర్మన్ పిఎం కన్నదాస్, ఆల్ ఇండియా నాయుడు సంఘం చెన్నై ప్రెసిడెంట్ జిఎన్ వెంకట రాజారాం తదితరులు పాల్గొని కాపు సేవా సమితి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థులకు విద్యా ఉపకార వేతనాలను అందించారు. వందన సమర్పణని సమితి ఉపాధ్యక్షుడు సివి రామచంద్రమూర్తి చేయగా వ్యాఖ్యాతగా కోటి బాలాజీరావు, జి గోపీలు వ్యవహరించారు. వేడుకల్లో ముందుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో సంగీత దర్శకులు, గాయకులు ఎంఆర్ సుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన మధురమైన తెలుగు పాటలు అందరినీ అలరించాయి. అలాగే రేష్మి, శుభశ్రీ భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో అతిథులను కళాకారులతో పాటు శ్రీ కళాసుధ అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాసును ఘనంగా సత్కరించుకున్నారు. ఇందులో ఆకుల సూర్యప్రకాష్ రావు, బిఎస్ఆర్ ప్రసాద్, చంద్రబోస్, భాస్కర్ రావు, నారాయణబాబు, సురేష్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కాపు సేవా సమితికి ఒక పండుగ రోజు అని చెప్పాలన్నమాట. గత 7 సంవత్సరాలుగా మేము ఈ వార్షికోత్సవాన్ని వైభవంగా జరిపిస్తున్నాము. అదేవిధంగా ఈసారేమో మాకు ఒక నూతన ఉత్సాహం కలిగిందన్నమాట. దానికి కారణం మాకు సాంస్కృతిక కార్యక్రమం ఇచ్చినటువంటి ఎంఆర్ సుబ్రహ్మణ్యం గారు, నాట్య ప్రదర్శన చేసిన రేష్మ, శుభశ్రీ గారు, వీళ్ళ వల్ల మాకు ఇంకా చాలా ప్రశంసలు లభించినాయి. దీన్ని మేము కొనసాగిస్తాము ఖచ్చితంగా. మాకు సభ్యత్వం పెరగాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఆ సభ్యత్వం అభివృద్ధి చెందడానికి కావాల్సినట్టు సహాయ సహకారాలు మన కులం చెందినటువంటి వాళ్ళు కానీ చేసినట్లయితే ఇది ఖచ్చితంగా చిరకాలం ఉండగలదు, సమాజానికి సేవ చేయగలదు. మీరందరూ ఈ సమయంలో వచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచిన కారణంగా మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. శ్రీ ఏఎం రత్నం గారు అనేక భాషల్లో చలనచిత్రాలు తీస్తూ ఉన్నారు. తెలుగు, తమిళము, హిందీ చాలా తీస్తున్నారు. ఆయన ప్రోత్సాహాన్ని మనకు కలుగజేస్తూ ఉన్నారు. వారికి కాపు సేవా సమితి విషయంగా ధన్యవాదాలు తెలుపుకోవడంలో గర్వపడుతుందన్నమాట. నేను ఈ కాపు సేవా సమితికి అధ్యక్షునిగా ఈరోజు జరిగిన సభకి చాలా సంతోషం. అందరూ వచ్చిన్నారు. పిల్లలకి, స్టూడెంట్స్కి అందరికీ మేము బహుమతులు ఇచ్చున్నాము, స్కాలర్షిప్స్ ఇచ్చున్నాము. దానికి అందించిన దాతలు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే కాపు సేవా సమితి అనేది ఇది ఒక కులానికి సంబంధించిన సంఘం కాదు. ఎందుకంటే కాపు, బలిజ, తెలగ అందరూ ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. మీరు ఎక్కడైనా సరే చూడండి, సంబంధాలు కూడా అందరూ కాపు పొలంలో చేసుకున్నారు, కానీ వేరే కులాలు తక్కువ. ఆల్మోస్ట్ 99% మ్యారేజెస్ ఇస్తే కాపులు, బలిజ, తెలగ వాళ్ళ కులాల్లోనే చేసుకుంటున్నారు, కానీ బయట కులాలు చేసుకోవడం కనుక ఇది ఒకే కుటుంబం అని చెప్పవచ్చు. కనుక ఇది కాపు సంఘం అంటే కుల సంఘం చెప్పాలండి. ఇది కుటుంబ సభ్యులు, ఇది ఒక ఎక్స్టెండెడ్ కుటుంబం, ఇది ఒక కుటుంబం, ఎక్స్టెండెడ్ కుటుంబం, మనం ఒక కుటుంబం అంతే. కనుక ఇది కాపు సంఘాన్ని మనం బయటికి చెప్పుకోకూడదు ఎక్కువగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి మన ఊళ్ళో చాలా వరకు చూస్తున్నాం. అన్ని ఊళ్ళో ఆంధ్రాలో కాపు కళ్యాణ మండపాలని ప్రతి ఊళ్ళోనే ఉంటాయి. ప్రతి ఊళ్ళో కాపు కళ్యాణ మండపాలు ఉంటాయి. అందరికీ కాపు కళ్యాణ మండపాలు ఆల్మోస్ట్ ఫ్రీ కాకపోయినా
చాలా కన్సెషన్ రేట్లో మన కాపులకి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అలాంటి కాపు సంఘానికి ఒక కళ్యాణ మండపం లేకపోవడం, అట్లీస్ట్ పార్టీ హరాలు లేకపోవడం చాలా బాధగా అనిపిస్తుంది. అది మనం చేయాలంటే మన వల్ల కాదు, నా ఒకటి కానీ మనం ఒక 10 మంది చేసిన కాదు, పెద్దలు మన ముఖ్యంగా మన ఈరోజు చీఫ్ గెస్ట్ గారు కానీ మన కన్నదాస్ గారు కానీ వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. వాళ్ళు ఏదైనా కలుసుకొని ఆ తర్వాత మన కెప్టెన్ గారు కానీ ఏమంటే బలిత సంఘం ఉంది ఇక్కడ చాలా సంవత్సరాలు నడుస్తుంది. బలిత సంఘం చెన్నైలో చాలామంది తెలియదు. చాలా మొదటి నుంచి వచ్చేసి అప్పుడున్న బలిచేస్తూ చాలా డబ్బు ఖర్చు పెట్టి కొన్ని కోట్ల ఖర్చు పెట్టి బలి సంఘం ఉండి మన చెన్నైలోనే టీ నగర్లోనే ఒక సంఘం ఉంది, ఒక కళ్యాణ మండపం ఉంది సార్. అయితే దానికి మన కాపులు బలిజోనికి ఉండి ఈరోజు వచ్చిన ముఖ్యులందరూ బలి చేస్తాయి. ఈరోజు వచ్చిన మనం అందరికీ బలి చేస్తాయి కనుక బలి సంఘాలకి మన కాపు సంఘం అసోసియేషన్ చేయాలంటే వాళ్ళు మనకి ఫ్రీగా కాకపోయినా అట్లీస్ట్ కన్సెషన్ రేట్లో మనకి హాల్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు సేవా సమితి తర్వాత సిస్టర్స్కి, బ్రదర్స్కి అందరికీ నమస్కారం. ఈ కాపు సేవా సమితి 8వ వార్షికోత్సవం ఇది. మొదట నన్ను చైర్మన్గా ఉండమని రామారావు అడిగినప్పుడు నేను చాలా బిజీగా ఉంటాను, నన్ను వదిలేయండి అంటే, లేదు సార్ మీ పేరన్నా ఉండాలి అని అడిగారు. కానీ మన క్యాస్ట్ వల్ల, మన కులం వల్ల అభిమానం కాబట్టి ఓకే అన్నాను. కానీ ఎంత బిజీగా ఉన్నా, ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు ఫంక్షన్ జరిగినా తప్పకుండా ఎక్కడున్నా వస్తున్నా నేను. కానీ ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మొదటి రోజు ఎలా ఉంది ఇప్పటికీ అలాగే ఉంది, ఏమి మార్పు లేదు. నేను ఈ రోజున వీరిద్దరికి చెప్పాల్సిందంటే, మీరు ఇంకా చిన్నపిల్లలాగా అనుకుంటున్నారు. ఇంక చాలా యూత్ని డెవలప్ చేయండి, చాలా మెంబర్స్ని జాయిన్ చేయండి. మన కులం మీరు ఇవాళ ఇది కాపు సేవా సమితి అని బయట చెప్పుకోవద్దు అన్నారా, తప్పు సార్, సవరిస్తున్నాను నేను. ఆల్రెడీ ఆంధ్రాలో డిసైడ్ అయింది, ఒక్కొక్క ప్రాంతంలో బలిజాని, ఒక ప్రాంతంలో తెలగాని, ఒక ప్రాంతంలో కాపు అని పిలుస్తున్నారు. అందరూ ఒకటే, కాకపోతే మన ఐక్యత లేదు. ప్రతి ఊరిలో చాలా సంఘాలు ఉన్నాయి. ఇవాళ తిరుపతి నేను వెళ్ళాను, పెద్ద సభ, వాళ్ళకి ఇట్లాగే కళ్యాణ మండపం చాలా కట్టారు. మళ్ళీ ఇంకొక అసోసియేషన్ ఉంది. నేను ఇవాళ గుంటూరు నుంచి వచ్చాను. ఇవాళ నేను మార్నింగ్ ఫ్లైట్కి 3:30కి లేచి గుంటూరు వెళ్ళి మన కాపు సోదరుడు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. తన కోసమని మార్నింగ్ నేను గుంటూరు వెళ్ళి మధ్యాహ్నం ఫ్లైట్కి ఇక్కడికి వచ్చి మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాను. సో మనకి ఉన్న బలం, మనకున్న పర్సంటేజ్ ఆంధ్రాలో ఇంకా మిగతా క్యాస్ట్లకి లేదు. కానీ యూనిటీ లేదు. ఎవరి కాళ్ళు నేనే అంటారు. ఏమైనా చేద్దామన్నా ఇదేం జరుగుతుంది, ఇదేం జరగదు అని వెనకాల మళ్ళీ క్రిటిసైజ్ మన వాళ్ళే చేస్తారు. కానీ మిగతా వాళ్ళు అలా కాదు, ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారు, ఒకళ్ళు డెవలప్ చేస్తారు. వాళ్ళు ఒకటి యూనిట్ అని ముందు వెల్త్గా మనం డెవలప్ అవ్వాలి. ముందు వెల్త్గా డెవలప్ అయితేనే మనం ఏమైనా చేయగలం. అది మెయిన్. దాంతో సహకరించుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు ఇంకా నేను ఎలాగే ఉంటుంది, ఊరికే ఏదో మన భోజనాలకి కాపు సేవా సమితి సంవత్సరానికి ఒకసారి కలుద్దాం, ఏదో ఫంక్షన్ పెడదాం, ఏదో చేద్దామని కాదు. యాక్చువల్గా మనకున్న బలాన్ని మనం గుర్తించట్లేదు. యాక్చువల్గా ఇదే ఆంధ్ర క్లబ్లో మొన్న ఆంధ్రాలో జరిగిన ఎలక్షన్కి ముందు ఇక్కడ తమ్మయ్య గారు నాకు ఫోన్ చేశారు, జనసేన పార్టీ పెడతాం సార్ ఇక్కడ అంటే 2-3 అడిగారంట. ఎవరిని అడిగినా ఏఎం రత్న గారిని అడగండి అని చెప్పారంట. నాకు ఆయన అంతకుముందు పరిచయం కూడా లేదు. నాకు ఫోన్ చేసి, సార్ ఇక్కడ చెన్నైలో జనసేన పార్టీ పెడదాం అనుకున్నాను సార్, 2-3 అడిగితే మిమ్మల్ని కన్సల్ట్ చేయమన్నారు అని అడిగారు. అక్కడ ఎందుకు సార్ పార్టీ పెడుతున్నారు, అక్కడ ఎలక్షన్ లేదు కదా అంటే, లేదు సార్ చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు, పార్టీలో జాయిన్ అవుతానంటున్నారు, చాలామంది సర్వీస్ చేస్తానంటున్నారు, నెల్లూరు, కడప, ఇక్కడ చిత్తూరు అక్కడికి వెళ్ళి సర్వీస్ చేస్తానంటున్నారు అని చెప్పారు. అట్లా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని వెళ్ళి సర్వీస్ చేయమని, దానికి పార్టీ ఎందుకు సార్ నేను అడిగాను. అడిగితే, లేదు సార్ 5,000 పీపుల్ భవన నిర్మాణ కార్మికులు, సెటిలర్స్, చాలామంది తెలుగు వాళ్ళు, చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు సార్. మీరు అందరూ పెద్దలు వచ్చి మాట్లాడి ఇన్స్పైర్ చేస్తే వాళ్ళ బంధువులు, వాళ్ళ ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ పార్టీకి హెల్ప్ అవుతారు సార్.
అని చెప్తే బాగుంది, సరే పెట్టండి అని చెప్పాను. ఫిబ్రవరి 25వ తారీఖు ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఫిబ్రవరి 24వ తారీఖున అక్కడ ఆంధ్రాలో సీట్ షేరింగ్ వచ్చింది. జనసేన పార్టీకి 24 సీట్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కాపులందరూ అప్సెట్ అయిపోయారు. నేను 24వ తారీఖు చెన్నై వచ్చాను. వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశారు, సార్ ఒకసారి వస్తారా అంటే, లేదు రేపు మీటింగ్ రేపు కలుస్తాను. లేదు సార్ ఇవాళ రండి సార్ ప్లీజ్ అంటే వస్తే అందరు ఇలా కూర్చున్నారు. ఏంటంటే సార్ ఏంటి సార్ ఇది తక్కువ సీట్లు తీసుకున్నారు సార్ అలా సార్ అని డిసప్పాయింట్ అయిపోయారు. అసలు కొంచెం ముందైతే అసలు ఈ ఫంక్షన్ అయితే సరిపోవాలని కాదు సార్ అన్నారు. హాఫ్ అన్ అవర్ మాట్లాడాను. ఏం చెప్పారంటే ఇవాళ మన ఎలక్షన్ అనేది చాలా కాస్ట్లీ అఫేర్ అయింది, మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు, ఇచ్చిన 24 సీట్లు గెలిపిస్తే రేపు పొద్దున తక్కువ సీట్లు సపోజ్ ఆ పార్టీకి వచ్చినా మనమే బలం అవుతాం అని చెప్తే సార్ ఈ థర్డ్ మాకు రాలేదు, అందరూ యాక్టివ్ అయిపోయి నెక్స్ట్ డే ఫంక్షన్ జరిపి ఆంధ్ర నుంచి ఇంపార్టెంట్ పీపుల్ అందరూ వచ్చారు. అందరూ పాజిటివ్గా మాట్లాడారు. దాసరి రాము గారు తర్వాత చాలామంది వచ్చారు. వచ్చినప్పుడు బాగా ఇన్స్పైర్ మాట్లాడారు. అది చాలా పార్టీకి ప్లస్ అయింది. సో అలాగూ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మనకి ఇవాళ అధికారం కూడా వచ్చింది ఆంధ్రాలో. ఇవాళ ఎప్పుడు లేనిది ఇవాళ మన పవర్ వచ్చింది అక్కడ. సో ఒకళ్ళు సహకరించుకొని డెవలప్ అవ్వాలి. ఏదో వనభోజనాలకో లేకపోతే కలవడానికో ఊరికే కలిసి నలుగురు మనం ఉన్నా అనిపించడం. ఎందుకంటే ఇక్కడ మన కాపుని నాయుళ్ళు అంటారు, ఎప్పుడో సెటిలర్స్ అయ్యారు. కమ్మనాయుడు కాపునాయుడు బలిజినాయుడు వ్యత్యాసం ఉంది. ఎంతమంది బలం ఉండి యూనిట్ ఎవరెవరు ఎక్కడున్నారో తెలియదు. ఎందుకు సంఘం పెడతామంటే ఓన్లీ ఇది చెన్నై వరకే కాదు సార్, నేను మీకు మొత్తం అవ్వాలి రేపు పొద్దున. ఓన్లీ చెన్నై కాపు సేవా సమితి అని పెట్టారు. కానీ రేపు తమిళనాడుకు మొత్తం కాపు సేవా సమితి అవ్వాలి. ఒక యూనిటీ రావాలి ఫస్ట్. మీరు ఇంకా నేను ఇందాక అడిగాను తన్నే, ఏదో మీరు అందరూ యాక్టివ్ అవ్వచ్చు కదా, ఎంతసేపటికి మీరు వెనకుండే నడిపించాలి. యాక్చువల్గా యూత్ని డెవలప్ చేయాలి. నేను నెక్స్ట్ ఇయర్కి వచ్చేలోపు మన ఇదే సేవా సమితి చాలా బలంగా చాలా స్ట్రాంగ్గా వేరే లెవెల్గా వెళ్ళాలి. దానికి నా డెఫినెట్గా నేను ఎంతైనా సహకరిస్తాను, తోడ్పడతాను. ఇంకా ఎవరైనా కలుస్తాము. మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ కొంత పార్టీ కూడా వచ్చింది, అందరూ కలిసి యూనిట్ చేసి చాలా గొప్పగా చేయించాలని నేను కోరుకున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై కాపు సంఘం. కాపు బలిజ తెలుగు అంతా ఒకటే సార్, మనం బయటకు చెప్పుకోవద్దు సార్, ప్లీజ్ సార్. ఈనాటి సన్మాన గ్రహీత డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ గారి వారి యొక్క ప్రసంగాన్ని విందాం. దయచేసి వినండి. చాలా రోజుల తర్వాత దీన్ని నేను తర్వాత మీరు